గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లోపలికి రండి సార్. తలిపేమ్మా త్వరగా. అమ్మయ్యా అమ్మా, ఇప్పటికి ప్రాణం కుదుటబడిందమ్మా. ఆ రెండు వర్గాల రాక్షసుల్లో నేను ఎవరు కట్టబడినా నన్ను చంపి పాతరేస్తారమ్మా. పోనీ మా ఆవిడ నగలమ్మి వాళ్ళ డబ్బు వాళ్ళ మొహాన బారేద్దామంటే సమయానికి అది ఊళ్ళో లేకుండా పోయింది. కాస్త మా ఆవిడ వచ్చేంత వరకు నన్ను రక్షించమ్మా. చచ్చి నీ కడుపులో పుడతాను. లేవండి సార్, మీరు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఇంకా మీరు ఆ రౌడీల గురించి భయపడకండి సార్. నేను షాపుకి వచ్చినా ప్రమాదమేనమ్మా. ఆ తలమాసిన వేధవులు అక్కడ కాపు కాస్తారు. ఎరక్కపోయి ఇరుక్కున్నానమ్మా. చచ్చిపోతున్నాను. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది నా పరిస్థితి. పోనీ ఈ 4 రోజులు మీరు షాపుకి రాకండి సార్. ఆ వ్యవహారాలు మేము చూసుకుంటాం. కాకపోతే గురునాథం గారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేస్తానమ్మా. నేను మా ఆవిడతో తీర్థయాత్రలు గెడుతున్నట్టు, ఓ 4 రోజులు సెలవు పెడుతున్నట్టు ఉత్తరం రాసి నీకు ఇస్తాను. అది షాపులో అందరికీ చూపించు. బాగుంది సార్, అలా రాసివ్వండి. పెన్ను కూడానమ్మా. ఆ ఉత్తరంలోనే మీరు వచ్చేంత వరకు మన షాప్ కి ఇన్ఛార్జ్ మేనేజర్ గా మా హేమలత ఉంటుందని రాసివ్వండి. ఇంకెవరితో ఏ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ అమ్మా, అలాగే రాసిస్తాను. కాఫీ తీసుకోండి సార్. ఇదిగోనమ్మా ఉత్తరం. నీకు చాలా శ్రమిస్తున్నాను. అబ్బే శ్రమేం లేదు సార్. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మాకిలా కలిసి వచ్చింది. అంటే అదే సార్, మీరు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు కదా, ఆ రుణం తీర్చుకోవాలని మేము ఎన్నోసార్లు అనుకున్నాం. చివరికి అవకాశం ఇలా వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. షాపుకి టైం అయింది, బయలుదేరు. టేబుల్ మీద రెడీగా ఉంచాను సార్. మీకు ఆకలి వేసినప్పుడు ఫోన్ చేయండి. ఇంట్లో అన్ని రెడీగానే ఉన్నాయి. యూ ఫీల్ ఫ్రీ సార్. అలాగే. చూడమ్మా, నేను ఎక్కడికి బయటికి వెళ్ళను. తాళం వేసుకెళ్ళి ఎందుకైనా మంచిది. అలాగే సార్. వస్తాను సార్. ఓన్లీ యాక్షన్. ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు నా మరదలతో లోరాయికి ఊరంటే తిరుగుతారా? నేను కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చుటకు 4 రోజులు పట్టవచ్చు. అందువల్ల ఇన్ఛార్జి మేనేజర్ గా హేమలతను నియమిస్తున్నాను. చా 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 చా, మేనేజ్మెంట్ మీకప్ప చెప్పాడు ఆయన. నాకు అప్పగిస్తే పోయేది. ఏం చేస్తాం, కానివ్వండి. ఎలాగైనా ఈ 4 రోజుల అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అవును, జనం తగ్గింపు ధరలంటే వేలం వేరిగా వచ్చేస్తారోయ్. మన షాపులో వస్తువుల రేటు 10% పెంచి దాంట్లోంచి 10% డిస్కౌంట్ ఇస్తున్నా అందాం. బిల్ నంబర్లన్నీ వేసి నెల చివరిలో డ్రా తీస్తామని, గెలిచిన వాళ్ళకి టీవీ ఏదో బహుమతిగా ఇస్తామని పేపర్లో వేయిద్దాం. ప్రైజ్ వస్తుందని అందరికీ ఆశ ఉంటుంది కదా, దాంతో సేల్స్ పెరుగుతాయి. గోడల మీద పోస్టర్లు అవి అంటించాలి. పేపర్లో పబ్లిసిటీ పెంచాలి. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా మన సూపర్ నెట్స్ పేరు మారుమోగిపోవాలి. కరెక్ట్. మన దగ్గర ఎక్స్పైరీ డేటుకు దగ్గర పడుతున్న మందులు, ఓల్డ్ స్టాక్ అయిన బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్స్, ఇలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి 3 కొంటే 1 ఫ్రీ అందాం. ఓల్డ్ స్టాక్ అంతా ఎగిరిపోతుంది. అవును, అలా చేద్దాం. ఈ 30 రోజులు మనం శ్రమ అనుకోకుండా రాత్రింబగళ్ళు కష్టపడాలి. మా ఆఫీసులో కొత్త వాళ్ళందరూ అత్తవారి నుంచి కార్లు స్కూటర్లు అడిగి తెచ్చుకుంటున్నారమ్మా. వాళ్ళందరి ముందు నాకు చిన్నతనంగా ఉంటుంది. ఉండదు మరి. తూతూ మంత్రం పెళ్లి జరిపించి ఈ శని పెనుగుని మూసవాయిన ముత్తైదులా చిన్న వెత్తు బంగారాన్ని పెట్టకుండా మన ఇంటికి పంపి చేతు దులుపు కూర్చుంది దీనక్క. ఒక కచ్చట ముచ్చట లేదు, పెట్టిపోతలేవు. అసలు దీని పీడ వదిలించుకుంటే నువ్వెంచక్క హెచ్చు కట్న వచ్చే సంబంధాలు చూసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చురా అబ్బాయి. రోజుకో జబ్బు దరిద్రుడికి. వాడేం తప్పు చేశాడని వాడిని తిడతారండి. మన కర్మమో ఏ దేవుళ్ల శాపమో అంతగా ఆరోగ్యం సరిగా ఉండని బిడ్డ పుట్టాడు. వాడు వింటుండగా అంతంత మాటలు అనకండి. వాడి చిన్న మనసు చివుక్కుమంటుంది. సరే,
వాడిని త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇప్పటికే షాప్కి టైం అయిపోయింది. కాస్త మీరు వాడిని హాస్పిటల్ తీసుకెళ్తే. నాకు కుదరదు. ఈవేళ నన్ను ఫ్రెండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ఉద్యోగం విషయం రికమెండ్ చేస్తానన్నాడు. ఈ నెలాఖరికి నీ ఉద్యోగం ఉడుతుంది కదా, ఈ లోపు నేనేదో ఒకటి చిన్నదో చితకతో ఉద్యోగం చూసుకోకపోతే ఎలా బతుకుతాం? ఒక్క గంట వాడి కోసం ఖర్చు పెట్టండి. నాకు కుదరదు. వాడు నాకే కాదు మీకు బిడ్డేనండి. అవును, నాకే కాదు నీకు బిడ్డే కదా, ఆ పని నువ్వు చేయొచ్చుగా.
గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు
మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజ, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బావా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా మూడోసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బావా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ, నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి, మీరంతా మగాళ్ళేనా? భాస్కర్ గారు, భాస్కర్ గారు, నమస్కారం. మా మేనేజర్ గారు. తలుపేసేయండి ప్లీజ్. మీరు? నా పేరు భాస్కరం. మరి హేమలత కాబోయే శ్రీవారు సార్. అలాగా, బాగుంది. రండి, అందరూ లోపలే ఉన్నారు. అందరూ అంటే మీ స్టాఫ్ అంతా. అంతే కదా? రండి సార్. ఓ ముఠా రౌడీలు మా ఇంటి ముందు కాపు కాసారే, వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో. ఇంక ఈయన మా ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇటు తెచ్చేశాను. అమ్మా హేమా, నన్ను మీరే కాపాడాలమ్మా. ఆ 2 ముఠాల రౌడీ వెధవులు నన్ను చంపడానికి కంకణాలు కట్టుకుని తిరుగుతున్నారు. భాస్కరం గారింట్లో మీరు నిర్భయంగా ఉండొచ్చు సార్. అమ్మయ్యా, అయితే ఓసారి నిర్భయంగా బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఎటు భాస్కరం గారు? ఆ రూమ్ అండి. నన్ను అడుగుంటే మీకు ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పుండేవాడిని. ఇలా ఆ మనిషిని కిడ్నాప్ చేసి బంధించడం నేరం తెలుసా? ఏం చేయమంటారు? మాకింకో మార్గం తోచలేదు. మిమ్మల్ని సలహా అడుగుదామంటే ఆ సమయానికి మీరు ఊళ్ళో లేరు, క్యాంప్కి వెళ్ళారు. ఏమైతే అయిందని భారం భగవంతుడి మీద వేసి ఈ పని చేసేసాం సార్. ఆయనంతటా ఆయన ఓ ప్రమాదంలో ఇరుక్కొని తన్ని దాచేమని మిమ్మల్ని కోరడంతో మీ పని సులువైంది కానీ, లేకపోతే ఆయన కిడ్నాప్ చేసి బంధించడం మీ వల్ల సాధ్యమేది కాదు. అవును, అసలు ఆయన మేము కిడ్నాప్ చేశాను ఇప్పటిదాకా ఆయనకి తెలియదు. ఇప్పుడు తెలిసిందమ్మా. మీరు నన్ను కిడ్నాప్ చేశారా అంటే వెన్న పెడుతున్నట్టు పెడుతూ కన్ను పొడిచారన్నమాట. నో, ఇది నేను సహించను. ఓ మగాన్ని ఆఫ్టర్ ఆల్ లేడీస్ కిడ్నాప్ చేశారా? ఇన్సల్ట్! నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ అందరినీ అరెస్ట్ చేయిస్తాను. ఏది ఫోన్? ఏది? అక్కడ చేయండి. భాస్కరం గారు, సార్ మీరు ఫోన్ చేయమంటున్నారా? మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తారా? చేయండి సార్. 100కి ఫోన్ చేసి ఈ ఆడపిల్లలు మిమ్మల్ని దౌర్జన్యంగా ఎత్తుకొచ్చి ఇక్కడ దాచారని కంప్లైంట్ చేయండి. అది అప్పటికి కానీ వీళ్ళ తిక్క కుదరదు. కరెక్ట్. కానీ మీరు ఫోన్ చేసి పెట్టేగానే నేను 238863కి ఫోన్ చేస్తాను. ఎవరు దా నెంబరు? మీకోసం వెతుకుతున్న ఓ రౌడీ ముఠాది. వీళ్ళని పోలీసులు జైలుకి చేర్చేలోపు వాళ్ళు మిమ్మల్ని మోసుకెళ్లి రైలు కింద పారేస్తారు. చేయండి సార్, పోలీసులకు ఫోన్ చేయండి. చేయను. నాకు పోలీసులతో పనే ఉందండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబరే తెలియదు నాకు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. నేను ఎందుకు ఫోన్ చేస్తాను సార్? అయితే ఆ గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోండి. అలాగే. మీరు మాత్రం ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయకూడదు ప్లీజ్. అలాగే, వెళ్ళండి. అవును, మీకు ఆ ముఠా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? నాకెక్కడ తెలుసు, నోటికి వచ్చే నెంబర్ చెప్పాను, అదిరిపోయాడు అందగాడు. మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. అవును, సేల్స్ 50% పెరిగాయన్నారు కదా, ఇంకా పెంచడానికి ఏమేం ప్లాన్స్ వేశారు? రేపటి నుంచి మా షాపుకి రాని జనం దగ్గరికి షాపే వెళ్తుంది. అంటే జనం మా దగ్గరికి రావడం కాదు, మేమే జనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. లేడీ స్పెషల్, లేడీ స్పెషల్, లేడీ స్పెషల్, లేడీ స్పెషల్, లేడీ స్పెషల్, లేడీ. తొందరగా కానివే బుద్ధిష్టపుదారా, ఏ పని తొందర లేదు, త్వరగా తగలేడు. వద్దు తల్లి వద్దు, ఆ డబ్బా మాత్రం ముట్టుకోవద్దు. సరే నీ ఇష్టం, నిదానంగా తరుగు, మరేం తొందర లేదులేమ్మా. కూర్చో, రా తల్లి. భారతి, ఏమిటండి? నాకు ఉద్యోగం వచ్చిందో అశోక ఫ్యాన్స్ లో. అమ్మయ్యా, ఇప్పటికి మనకి మంచి రోజులు వచ్చాయన్నమాట. అక్క అక్క, ఏమిటా? ఏమిటి సంబరం? నేను పరీక్ష పాస్ అయ్యానక్క. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మొగుడు అత్తగారు తను చాలా బాగా చూసుకుంటున్నారని మంజు దగ్గర నుంచి వాడు ఉత్తరం వచ్చింది. ఇప్పుడు వీడు కూడా పాస్ అయ్యాడు. చూడబోతే మనకేవో మంచి రోజులు వస్తున్నట్టు అనిపిస్తోందమ్మా. అవునమ్మా, ముందు ముందు ఇంకా మంచి రోజులు వస్తాయి. మేస్టర్, మేస్టర్, ఆపండి 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 మేస్టర్, ఆపండి సార్, ప్లీజ్ ఆపండి సార్. మేస్టరు, ఈ వస్తువుని ఏమంటారు?
చెప్పండి సార్, దీన్ని ఏమంటారు? ఏం ఆటలుగా ఉందేమిటి? ఆటలు కాదు సార్, ఇది నాకు జీవన్మరణ సమస్య. చెప్పండి సార్, ఇది వాచియేనా? పోదలు. ఇలా తెసాడండి, ఇలా పడేసిపోయాడంటే ఇది రిస్ట్ వాచి కాదనమాట. ఏ మరచంబో అయి ఉంటుంది. మరచంబో అయితే నా చేతిలో ఉందేమిటి? ఇది చెయ్యా? కారు స్టీరింగా? కారు స్టీరింగ్ అయితే నా బాడీలోంచి వచ్చిందేమిటి? ఇది నా బాడీయేనా? రుబ్బురోలా? రుబ్బురోలు అయితే కాళ్ళున్నాయేమిటి? ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నేనేనా? అమితాబ్ బచ్చన్నా? అమితాబ్ బచ్చన్ అయితే ఇంత పొట్టిగా ఉన్నానేంటి? ఏంటో నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది. ఈశ్వరుడు కూడా పట్టలేని ఇంటి దొంగ ఇప్పుడు కెమెరాలో చిక్కుపడ్డాడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? వద్దు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి. పరువుగా బతికేవాడిని. అయితే మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నట్టు ఉత్తరం రాసివ్వండి. హ్మ్. రాయండి. ఇదే ఇల్లు బాబు, ఇటాపు. అమ్మ ఆకలి. ఇంటికి వచ్చేసాం కదా నాన్న, నాన్నగారు వండి పెడతారులే. మీటర్ ఎంత అయింది బాబు? అరే, మీరు బచ్చలకూర బసవేశ్వరరావు గారు కదా? మీకెలా తెలుసండి? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసిన 23వ పెళ్లి కొడుకు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మగారు కొబ్బరి లౌజులు, కార బుందీ పెట్టింది. నేనప్పుడు అని పాట వినిపించాను. గుర్తొచ్చిందా? అదేమిటి డబ్బులు తీసుకోకుండా పారిపోయారు? ఈయన చేసుకోకపోవడమే మంచిదైంది. చీ, ఇంత గలీజ్గా ఉంది. ఈయన అసలు ఇంటికి వస్తున్నారో లేదో. ఇదిగో బాబు, మా వారు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారా? ఆయన 4 రోజులుగా ఇంటికి రాలేదమ్మా. 4 రోజుల నుంచి రానేలేదా? ఏమైపోయారబ్బా? ఆయన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారండి. ఇప్పుడు ఆయనకి యాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయో? ఇంకో 10 రోజుల దాకా రారు. అమ్మా హేమా, మా వారు ఏమయ్యారమ్మా? నాతో యాత్రలకి రమ్మంటే రానన్నారు. 4 రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదట. ఈ 4 రోజులు షాప్ కూడా రావడం లేదని కింద తెలిసింది. ఏమయ్యారు? నాకు కావాల్సిన సమాచారం అందింది, వస్తాను. ఆయన ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లారండి. ఓ వారం రోజుల్లోకి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఇన్ని రోజులు పని ఏమిటమ్మా? నేను ఊరి నుంచి రాత్రే వచ్చాను. రాత్రి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పుట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. ఓ ముఖ్యమైన పని మీద వెళ్లారు. వచ్చేస్తారు, మీరు వెళ్ళండి. అలాగే. ఏమిటో గొడవ. రారా నాన్న. హలో, నమస్కారం సార్. మేనేజర్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. అలాగే సార్, వారితో చెప్తాను సార్. ఉంటాను సార్. చైర్మన్ గారు వస్తున్నారా? 5 గంటల కంటే ఇంకో గంటే టైం ఉంది. అవును, ఈ లోపు మనం ఒకసారి భాస్కరం గారింటికి వెళ్ళి ఇవాళ ఒక్కరోజు మేనేజర్ని జాగ్రత్తగా కాపు కాయమని చెప్పాలి. మరే భాస్కరం గారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేనేజర్ గారు బయటపడతారు. ఆయన గనక చైర్మన్ గారిని కలిస్తే మన కొంపలు అంటుకుంటాయి. భాస్కరం గారింటికి వెళ్దాం, పదండి. హలో, రండి. భాస్కరం గారు, అనుకోకుండా ఇవాళ మా చైర్మన్ గారు మా బ్రాంచ్కి వస్తున్నారు. ఇజ్ ఇట్? అవునండి, మేనేజర్ సెలవు మీద వెళ్ళాడని ఆయనకేదో చెప్పుకుంటాం. దయచేసి వాళ్ళ ఒక రోజు మా మేనేజర్ గారు బయటికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అలాగే, రండి. ఏడైనా నిద్రపోతున్నాడా? ఇప్పుడే లేచాడు, మొహం కడుక్కుంటున్నాడు. అయింది బాబు, మొహం కడుక్కోవడం అయింది. ముందు కాస్త కాఫీ పోయండి, అర్జెంటు. లేకపోతే బౌల్స్ మూకోవు. నీ బౌల్స్ మేము మూచేస్తాం బాబు. అమ్మో, ఎవరు ఆయన వచ్చేసారు. రేయ్, రేయ్.
వాళ్ళు పారిపోయారు. ఈయనడి? అయ్యో పారిపోయినట్టున్నాడు. షాప్కి వెళ్తాడేమో. అవును, షాప్కి వెళ్ళి చైర్మన్ గారితో జరిగిందంతా చెప్పేస్తాడు. అదే జరిగితే ఆయన మనల్ని సస్పెండ్ చేయడం ఖాయం. సస్పెండ్ అవడం సరే, అరెస్ట్ చేయించినా చేయించగలడు. నో, ఆయన షాప్కి చేరనివ్వకూడదు. వెతుకుదాం పదండి. ఈ వైపు ఎక్కడా కనిపించడం లేదు. ఇటు లేడు. అయ్యో చైర్మన్ గారు అయితే పని చేయండి, ఏదైనా ఆటో తీసుకొని షాప్కి వెళ్ళిపోండి. నిజమే, అదే మంచిది. పదండి వెళ్దాం. ఇక్కడే ఆపు. అయ్యో చైర్మన్ గారు వచ్చేసారు. నమస్కారం సార్, వెల్కమ్. వద్దు, గులాబీ నేను ముట్టుకోను. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. పద. నమస్కారం సార్. మేనేజర్ ఎక్కడ? ఆయన అర్జెంట్ పని ఉందని సెలవు పెట్టారు సార్. ఏమిటి, నేను వస్తున్నానని తెలిసి కూడా సెలవు పెట్టాడా? లేదు సార్, మీరు వస్తున్నారని ఆయనకు తెలీదు. ఆ ట్యూబ్ లైట్ ఆఫ్ చేయి. అది పేలొచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. ఆఫ్ చేయి. నమస్కారం సార్, తమరు ఇలా రావడం. చిదంబరం, కంగ్రాచులేషన్స్. సేల్స్ ఫెంటాస్టిక్ గా పెంచేసావా. ఈ నెల మొత్తం మన 25 బ్రాంచుల్లో నీ బ్రాంచే ఫస్ట్ వచ్చింది. అంతా తమ దయ సార్. నేనెవరికి షేక్ హ్యాండ్ ఇవ్వను. ఏం సార్? అవతల వాళ్ళ అరిచేతిలో గెల్లొచ్చు, చర్మం ఊడొచ్చు, రక్తం కారొచ్చు. అవును, నువ్వు సెలవు పెట్టారన్నారు చిదంబరం. అయ్యా అది మీరు వస్తున్నారని ఇప్పుడే కబుర్ చేశాం, అందుకే వచ్చారు. అవును, ఈ కాస్మెటిక్స్ 300% సేల్స్ పెంచావు కదా. ఇంత ఘనంగా సేల్స్ పెరగడానికి నువ్వేం చేసావు చిదంబరం? అంటే అది అదేనయ్యా, ఈ టూత్ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ సేల్స్ పెరిగిపోయి ఏం చేసావు? అది చాలా గమ్మత్తుగా ఏదో చేశారనమాట. దాంతో వ్యాపారం టప్పున పెరిగిపోయింది. ఎలా? కాస్మెటిక్స్ రేట్ 10% పెంచి వాటి మీద వేసి 10% డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు సార్ చిదంబరం గారు. కరెక్ట్ సార్, అలానే చేశారు. ఫెంటాస్టిక్ చెప్పి చావచ్చు కదా, సిగ్గుపడతావే. అవును, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెంచేసావు కదా, దీనికి ఏం చేసావు? అది ఏమిటో దానంతా అదే పిక్యూలియర్ గా పెరిగిపోయింది అదన్నమాట. ఏదన్నమాట? ముందు ఫ్యాన్ ఆఫ్ చేయించు. అది ఆఫ్ చేయించు. ఎందుకు సార్? అది ఓడొచ్చు, నెత్తిన పడవచ్చు, తల పగలొచ్చు, మనిషి చావచ్చయ్యా. ముందు ఆఫ్ చేయించు. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. చిదంబరం సార్, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, వీటి సేల్స్ ఎలా పెంచావు? అమ్మా హేమా, ఇలా రామ్మా. నువ్వు చెప్పవా? నా గురించి నేను చెప్పుకుంటే అంత బాగుండదు కదా సార్. వీటి సేల్స్ ఎలా పెంచాను సార్కి చెప్పు. మన దగ్గర ఓల్డ్ స్టాక్ చాలా ఉండిపోయింది సార్. అవి దాదాపు ఎక్స్పైరీ డేట్ దాకా వచ్చేసాయి. అందుకని 3 కొంటే 1 ఫ్రీ అని అనౌన్స్ చేయించారు చిదంబరం గారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చెప్పి చావచ్చు కదయ్యా, నీళ్లు నవ్వులుతావు. ఏమిటండి, ఏమైపోయారు? 4 రోజుల నుంచి అటు ఇంటికి రాలేదట, ఇటు షాప్ కి రాలేదట. ఎక్కడికి వెళ్ళారు? సెక్రటరీ సార్. టెస్ట్ చేయి. ఓకే సార్. మీరు మంచిగంద మాధవరావు గారు కదా? అవునమ్మా, తమరెవరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మానండి. ఆగమ్మా, చెప్పొద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్ళిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీల్డ్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది. నువ్వు రాగం లేని పాడుపాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావం, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభం అయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను.
ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్నటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? ఆ. మీరు మా ఆయనకి యజమానా? ఆ, హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాల మొగుడిని కట్టుకున్నాను. నన్ను చేసుకుంటే బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేవాడిని. చూడమ్మా, నువ్వు మీ ఆయనతో మాట్లాడు, కానీ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిన తర్వాత. ఆఫీస్ అవర్స్ డిస్టర్బ్ చేద్దామా? వెళ్ళు. అలాగేనండి. ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి, వంట చేద్దరు గాని. చిదంబరం, సార్ ప్లీజ్ కమ్. చూడు, నెల రోజులుగా నువ్వు షాప్కి రావడం లేదు. సార్ అది సేల్స్ పెరగడం విషయంలో నీ ప్రమేయం ఏమీ లేదు. సార్ అసలు నేను నో, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ రూమ్కి పద. జరిగిందంతా చైర్మన్ గారికి చెప్పేస్తాడేమోనే. మనం మేనేజర్ ని కిడ్నాప్ చేసామని చైర్మన్ గారికి తెలిస్తే ప్రమాదం. ప్రమాదం అని మెల్లిగా అంటావి. పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించగలరు కూడా. మేనేజర్ తప్పకుండా జరిగింది చెప్తాడు. మన ఉద్యోగాలు ఓడిపోవడం ఖాయం. ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. బ్యాడ్ లక్. ఆయన తీసేసే ముందు మనమే రాజీనామాలు ఇచ్చేద్దాం. అర్థమైంది. ఇదిగోండి సార్, ఏమిటిది? మా నలుగురి రాజీనామాలు సార్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము అందుకునే జీతాలు మా జీవితాలకి చాలా అవసరం సార్. అందుకే ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలు నిలుపుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాం. మా వల్ల జరిగిన తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. ఇది పట్టుకో. ఇప్పుడు తీసుకో. తీసుకో. ఏమిటి సార్? ఈ రోజు నుంచి బ్రాంచ్కి నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాదు, నీతో పాటు సహకరించిన నీ స్నేహితురాలు ముగ్గురికి జీతాలు రెట్టింపు చేస్తున్నాను. నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మనస్తత్వం మానాది. సామాన్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడవాళ్ళు చిన్నచూపు చూడబడతారు. అది మన దేశ దౌర్భాగ్యం అమ్మా. సరైన అవకాశం ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలోనూ తీసిపోరని నాకిప్పుడు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల మగవాళ్ళ కంటే ఎక్కువని నిన్ను చూశాక నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ నెల రోజుల నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని థ్రిల్ చేయాలని సడన్ గా వచ్చాను. ఎన్నాళ్ళు ఈ షాపులో ఉన్న సరుకుని దొంగచాటుగా అమ్ముకుని నాకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన చిదంబరానికి రివర్షన్ ఇచ్చాను. ప్యూన్, వద్దులే. నీ దిక్కుమాలిన మొహం చూస్తుంటే నువ్వు ఇందులో విషం కలిపినట్టు నాకు అనిపిస్తోంది. ఏమిటి? నువ్వే తాగే. మై బెస్ట్ విషెస్ టు ద న్యూ మేనేజర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ లీవ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మా పెళ్లితో పాటు మీ బావ మరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవునోయ్, ఇంకెంతకాలం అలా దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి. పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే, కానీ మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి. అదుగో మీ బావకు 100 ఏళ్ళ ఆయుష్. ఎలా అయిపోయాడో పాపం. ఓకే, మేము వెళ్ళొస్తాం. ఇది చెట్టేనా? ఏమో ఎందుకు వచ్చిన గొడవ? రా బావా. మనజా, నువ్వేనా? అవును బావా. నేను సత్తిపండునేనా? అవును. అమ్మయ్యా, నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషుల్ని బాగానే గుర్తుపడుతున్నాను. అది చూడండి, మీరు ఇక్కడ నిలబడకూడదు. ఈ లైను లేడీ స్పెషల్. ఏంటి మా ఆవిడ వైపు చూసి మొక్కలు చదువుతున్నావు? అయ్యా, నేను మా ఆవిడ వైపు చూసి మొక్కలు చదవక నా మొహం అంక చదువు. నేను మిమ్మల్నే చూస్తున్నాను సార్. నాకు మెల్లకందండి.